కర్ర విరక్కుండా పాము చావకుండా కథ నడపడం ఎట్లాగో నరేంద్ర మోడీకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఓ బోనస్. తన దోవనేదో తను వెళ్ళిపోతా ఉన్నటువంటి పార్టీని రెండు రెండు అని బతిన్లాడి పిలుచుకున్నారు జనసేన, తెలుగుదేశం వాళ్ళ అవసరం రీచి. దెన్ శాంతం 0 కంటే 4 సీట్లు వస్తాయి కదా, వెళ్తే పోలేదా అనుకున్నారు. కాబట్టి వచ్చారు, జాయిన్ అయ్యారు. మోడీ అలాగని ఇక్కడ శత్రువులు తయారు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. గత 5 ఏళ్లలో 25 మంది ఎంపీలు ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, అంటే మొత్తం ఎంపీలు ఒక్కళ్ళు కూడా విభేదించకుండా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్. గుజరాత్ కూడా కాదు. గుజరాత్లో కూడా ఎంపీల పరంగా అయితే కనుక వీళ్ళు కూడా ఉన్నారు. రాజ్యసభలో అటు పక్కన రాజ్యసభ కానీ శాసనసభలు కానీ చూసుకున్నటువంటి సందర్భంలో 25 అక్కడ 26 మంది బీజేపీ తరఫున గెలిచారు కాబట్టి మద్దతు ఇచ్చారు. ఇక్కడ గెలవకుండా మద్దతు ఇచ్చారు 25 మంది. అంతటి బోనస్. కాబట్టి ఇప్పుడు అది వినియోగించుకున్నారు నరేంద్ర మోడీ. ఇక్కడ ఏం చేశారు తెలివిగా, జగన్ ఏం పెద్దగా దూషించలా, అలాగే బాబుని పెద్దగా పొగళ్ళ, అదే సందర్భంలో బాబుతో కలిసి సాగారు. టోటల్గా ఉభయ కుశలోపరి. తను చేసింది చెయ్యాలనుకుంటున్నది చెప్పడానికి వినియోగించుకున్నారు. తద్వారా మోడీ చాణక్యాన్ని ప్రదర్శించారు.